ఈరోజు పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు మా దళిత బిడ్డ ఒక కార్మికుడు ఒక రెక్కడితో దొక్కాన్ని ఒక కుటుంబం నుంచి వచ్చిన ఒక కుర్రోడు ఈరోజు ఉపాధి కోసం వాళ్ళ పుట్టగూటి కోసం ఉపాధికి వెళ్ళినప్పుడు పామాలికల కోత కోసం వెళ్ళినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోయాడు. ఆ ఫార్మర్ కూడా ఆ ఎలక్ట్రిక్ షాక్ నుంచి సంబంధిత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎల్సీ గాని లేకపోతే ఆ ఫార్మర్ ఆబీ గాని ఏమీ లేకుండా ఏ సంబంధం లేకుండా మా యొక్క దళిత జీవుల బతుకుని పణంగా పెట్టి మీరు పోయిండి మా లాభాశిక్షే మా యొక్క సంపాదన అత్యధికంగా మా లేబర్ బతుకులు పణంగా పెట్టి మీరు పోయిండి మేము చూసుకుంటాం, ఆ ఎల్సీ లేకపోతే మేము చూసుకుంటాం, లేదా ఆ లైన్మెన్తో మేము మాట్లాడతాం, మీరు పోయిండి అని మా దళిత బతుకులను అడ్డంగా పెట్టి మా జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళు సంపాదిస్తున్నారు. ఈ రోజు మా దళిత బిడ్డ అదే విధంగా వయసులో ఉన్నాడు, వాడంత భవిష్యత్తు ఉన్నాడు. కొమ్ము రవీంద్ర తన ప్రాయాన్ని వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళు ఎల్సీ తీసుకోకుండా వాళ్ళు ఒక లైన్ మ్యాన్ ని కమ్యూనికేట్ అవ్వకోకుండా మేము ఎల్సీ చిన్నపాటి నిర్లక్ష్యం మేము ఎల్సీ తీసుకున్నాం నువ్వు పోయని చెప్పకుండా అనిర్లక్ష్యంగా ఒక ప్రాణాలు బలి చేశారు. ఎంతమంది ప్రాణాలు బలి అవ్వాలి? మా దళిత బిడ్డలో ఎంతమందికి మేము కష్టపడి ఎంతమందికి మేము మా ప్రాణాలు ఎన్ని బలి ఇవ్వాలని నేను ఈ పత్రికా విలేకరుల ముందు నేను సభాముఖంగా పెట్టుకుంటాను. మాకు మా దళిత బిడ్డలకి ఎలా ప్రాణాలు కోల్పోయే ఆ పామాల కార్మికులందరూ కూడా న్యాయం జరగాలని నేను సభాముఖంగా పెట్టుకుంటున్నాను. నేను